స్టడీ వీడియో కొట్టిన తర్వాత ఇట్లా ప్రపోజల్ అని చెప్పి నేను యాక్సెప్ట్ చెయ్యొద్దు అని కాదు, చెయ్యబుద్ధి అవ్వలేదు. సో అట్లా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాం. అప్పటికప్పుడే బాధలో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిండు. నాకు అప్పటి నుంచి ఎందుకో మంచిగా అనిపిస్తలేదు. మళ్ళీ వాడు పాస్ట్ లో పట్టిన బాధ మళ్ళీ పడొద్దు అని నా కన్సర్న్ అంతే. ఇప్పుడు మళ్ళీ లవ్ అని పెట్టి అటాచ్మెంట్స్ నిజంగా చాలా అంటే చాలా హర్ట్ అవుతుంది గైస్. వద్దంట, ఇష్టం అంట, పాస్ట్ అంటే ఏమో అర్థమవుతుంది నీకు. ఆయన కావాలని కొద్దా మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు అవుతూనే ఉంటాయి. అందుకే లవ్ వద్దు అంటున్నా. ఈ మంచి టెడ్డీ డేర్లు, డైరీ మిల్క్ అవన్నీ వస్తాయి. అవన్నీ తీసుకొని ఫ్రెండ్ అని చెప్పాలి తీసుకోవాలి. ఇట్లా మంచిగా ఉంది కదా. ఇవన్నీ కాదు గైస్, ఆ రోజు వెళ్ళిపోయినప్పటి నుంచి దాస్ అయితే ఫ్లాట్ కి రాలేదు. ఫోన్ చేసేయమంటావు ఫ్రెండ్స్ గా కనుక్కొని ఏమైనా గిఫ్ట్ పంపిమంటావా? సరే బాధ అవుతుంది కదనే. అంత మంచిగా ఉండి సడన్ గా కనిపించకుండా నా వల్ల ఎవరైనా సఫర్ అవుతే నిజంగా బాధపడుతుందిగా. హలో సో గైస్ చూసారా, నేను జస్ట్ నా వాయిస్ వినంగానే కట్ చేస్తున్నాడు. దాస్ ఇక్కడ లేదని చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నాకు వాయిస్ వినంగానే కట్ చేస్తున్నాడు. నాకు అది ఇంకా తట్టుకోలేకపోతున్నా. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ దాస్ ఆఫీషియల్. ఏంటి చెప్పు. అదేరా మొన్న దాస్ మామ టెడీ వీడియో కొట్టిన చూడు. దాసు టెడీ వీడియో కొట్టిన తర్వాత ఇట్లా ప్రపోజల్ అని చెప్పి నేను యాక్సెప్ట్ చెయ్యొద్దు అని కాదు, చెయ్యబుద్ధి అవ్వలేదు. సో అట్లా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాం. అప్పటికప్పుడే బాధలో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిండు. నాకు అప్పటి నుంచి ఎందుకో మంచిగా అనిపిస్తలేదు. అప్పటి నుంచి ఎన్నిసార్లు కాల్ చేసినా, కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసినా అయినా సరే కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తాడు? నీకు ఎన్నిసార్లు బతిమాడినా అయినా ఒక్క వీడియో కొట్టిందా? అట్లా కాదురా తమ్ముడు, నేను దాసుని లవ్ చేయొద్దు అని కాదు, కానీ మళ్ళీ వాడు పాస్ట్ లో పట్టిన బాధ మళ్ళీ పడొద్దు అని నా కన్సర్న్ అంతే. ఇప్పుడు మళ్ళీ లవ్ అని పెట్టి అటాచ్మెంట్స్ నిజంగా చాలా అంటే చాలా హర్ట్ అవుతుంది గైస్. అవన్నీ డిస్టర్బెన్స్ మా మధ్యలో రావద్దు అని నేను ఆపుకున్నా. దానికోసమే కొంచెం లవ్ అని మాత్రమే ఇగ్నోర్ చేస్తున్నా తప్ప నేను దాసుని ఇగ్నోర్ చేయట్లేదు. వాడిని లవ్ చేయొద్దు, వాడు నచ్చలేదు, వాడంటే ఇష్టం లేదు అని కాదు, కానీ మా ఇద్దరికి రిలేషన్షిప్ వద్దు. అసలే ఆల్రెడీ పాస్ట్ లో చాలా అంటే చాలా సఫర్ అయినారు. అది చూసిన నేను దాసు మాట్లాడతారు. మీకే సంబంధం లేదు. వద్దంట, ఇష్టం అంట, పాస్ట్ అంటే ఏమో అర్థమవుతుంది నీకు. ఆయన కావాలని కొద్దా వద్దు అనుకుంటూ వదిలే, లేకుండా మాట్లాడకు. మళ్ళీ పాస్ట్ అంటూ బాధపడుతున్నా. నాకు నీకు అర్థమవుతుందా? దాస్ అంటే నాకు ఇష్టమే, అయితే వద్దు అంటున్నా. ఏం మాట్లాడాలి? ఇష్టం అంటే ఇట్లా కాదంట, అట్లా కాదంట. ఫ్రెండ్ లాగా ఇష్టం కదా. అట్లా కాదు. అవును, ఒక ఫ్రెండ్ లాగానే ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను లవ్ చేస్తే మళ్ళీ బాధపడతానుగా. ఎందుకు బాధపడతావు? మళ్ళీ నువ్వు బాధపడతావా? రిలేషన్షిప్ లో గొడవలు అవుతూ ఉంటాయి. మిస్అండర్స్టాండింగ్ అనేది అన్ని రిలేషన్షిప్ లో కామన్ గైస్. ఆ రిలేషన్షిప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ చేస్తేనే మనకు నిజంగా నచ్చదు. ఏదైనా సరే ఒక క్లాషెస్ వస్తుంది. ఈగో ఇష్యూస్, యాంగర్ ఇష్యూస్, మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు అవుతూనే ఉంటాయి. అందుకే లవ్ వద్దు అంటున్నా. ఈ మంచి టెడ్డీ డేర్లు, డైరీ మిల్క్ అవన్నీ వస్తాయి. అవన్నీ తీసుకొని ఫ్రెండ్ అని చెప్పాలి తీసుకోవాలి. ఇట్లా మంచిగా ఉంది కదా.
అప్పుడు అది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు బాగా నవ్వుకుంటూ. అరే దానికోసమే నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నా. 3 days అంతగానం కంటిన్యూస్ గా ఉన్నప్పుడు ఇప్పుడు ఏమి ఇస్తాడు దాసు, ఎందుకు కనిపిస్తాడు? ఇంకా కొన్ని డేస్ ఉంటే డబ్బులు ఇచ్చేడేలు అవి ఉంటే మంచి తీసుకుంటుండే పాపం. సో గైస్ కొంచెం బాధపడుతుంది ఇట్లా అదే ఐఫోన్ దాస్ అలాగే సపోర్ట్ నేను. సరేరా ఇవన్నీ కాదు గైస్, ఆ రోజు వెళ్ళిపోయినప్పటి నుంచి దాస్ అయితే ఫ్లాట్ కి రాలేదు. ఎక్కడ పోయినారో ఏంటో, ఎక్కడున్నారో, తిన్నారా లేదా, ఎందుకు అసలు ఫ్లాట్ కి రావట్లేదని కూడా తెలీదు. అందరికి కాల్ చేసినా కాంటాక్ట్ చేసినా, అజ్జు కూడా కాల్ చేసి అడిగినా అజ్జు అయితే ఏమో నాకు తెలియదు అంటున్నాడు. ఒకసారి పండు కాల్ చేద్దాం. పండు కూడా లేదు, పండు కూడా షూటింగ్ పోయింది. ఫోన్ చేసేయమంటావు ఫ్రెండ్స్ గా కనుక్కొని ఏమైనా గిఫ్ట్ పంపిమంటావా? సరే వాగురా. అదేదో దాసానికి ఫోన్ చేయ. నేను కాల్ చేస్తే కట్ చేస్తున్నాను. నా ఫోన్కి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నాను. ఎవరు కట్ చేస్తారు? నా ఫోన్ చేసి అందరూ కట్ చేస్తున్నారు కదా. అసలు ఎవరు కాల్ రిసీవ్ చేయట్లేదు. దాస్ కూడా కాల్ రిసీవ్ చేయట్లేదు. హలో బేబీ, ఏం చేస్తున్నావు? హలో కాదు, దాస్ ఎక్కడ పోయిందని తెలుసా నీకు? నాకేం తెలియదు, బయటకు వెళ్తున్నా అని చెప్పి అన్నాడు. ఎక్కడ వెళ్తున్నారంట బయట? అదేం చెప్పలేదు. నేను షూట్కి వచ్చినా ఇంకా ఎక్కడే రెస్ట్ తీసుకుంటున్నా. బయటకు వెళ్తా అన్నాడు. నేను వచ్చే టైంకి వస్తాడని చెప్పి అన్నాడు. మరి ఎప్పుడు వస్తారంట ఫ్లాట్ కి? తెలియదు. ఆయన నీకెందుకు? కాదు బేబీ, ఆ రోజు వెళ్ళిపోయినప్పటి నుంచి బాధ అవుతుంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కనిపిస్తలేదే. అవును, నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధ అవుతుంది కదనే, అంత మంచిగా ఉండి సడన్ గా కనిపించకుండా నా వల్ల ఎవరైనా సఫర్ అవుతే నిజంగా బాధపడుతుందిగా. మళ్ళీ యాక్సెప్ట్ చేయి. మరి వెళ్ళిపోకప్పుడు నేనైనప్పుడు ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారంట దాస్ మామ? తెలియదే. నేను అనుకోకుండా వెళ్ళిపోయి ఉంటాడు. నీ వల్లనే మొత్తం నువ్వే చేసినావు. వాడి ఫీలింగ్స్ పెడుతున్నావు. ఇంకా ఆడిచ్చిన ఫ్లవర్స్ చాక్లెట్స్ తీసుకున్నావు. అరే నేను ఫీలింగ్స్ పెడుతున్నానని కాదు, నేను నార్మల్గానే ఉంటున్నాను. నీకు కూడా నీకు తెలుసుగా ఫస్ట్ నుంచి దాస్మమ్మ అని ఎంత మంచిగా ఉంటుండే. ఆ ఫ్రెండ్ జోన్లోనే ఉన్నా నేను. నేనేం ఫీలింగ్స్ పెట్టట్లేదు. ఎందుకు వాడికి ఎలా ఫీలింగ్స్ వస్తున్నావు? ఏమోనే బాబు, అసలు వెళ్ళిపోయిన నుంచి ఫ్లాట్కే రాలే. మళ్ళీ నీకు కాల్ చేయలేదా? చేయలేదు, నేను షూట్లో ఉన్నాను చెప్పినాడికి. సరేలే, కనుక్కుంటలే. అయినా మొత్తం నీ వల్ల నువ్వే చేస్తున్నావు. ఒకసారి నువ్వు కాల్ ట్రై చేయి. సరే వేరే నెంబర్తో చేయి. వేరే నెంబర్ నుంచి మళ్ళీ కాల్ చేసి కనుక్కుంటాను ఒకసారి. సో గైస్, నా ఫోన్ నుంచి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఈమె కూడా షూట్కి వెళ్ళింది. కాల్ చేస్తా. అసలు వేరే నెంబర్ నుంచి, ఇది తమ్ముడు ఫోన్ నుంచి కాల్ చేస్తున్నా. బిజీ వస్తుంది. హలో దాసు, నేను భవి మాట్లాడుతున్నా. దాసు హలో. సో గైస్ చూసారా, నేను జస్ట్ నా వాయిస్ వినంగానే కట్ చేస్తున్నాడు. మాట్లాడుతున్నావు వదిలేసి ఎందుకు అట్లా చేస్తున్నావు? ఆయనకేం పర్సనల్ ఉండదు. ఏమో గైస్, వాడికి పర్సనల్ ఉండొద్దు, మాట్లాడొద్దు అని అన్నట్లే. నేను ఫ్లాట్కి రాలేదు, ఎక్కడున్నారో ఏమున్నారో తిన్నారా లేదా అని కనుక్కుందామని. అసలు నిజంగా మంచిదంటే ఉన్నారు కదా అందరు మాట్లాడి నీకు ఎందుకు అంతగా? అందరూ నన్నే బ్లేమ్ చేస్తున్నారు. అవుతాడులే, నీకు కూడా ఫ్రెండ్ అవుతాడు కదా, ఉండు. అరే దాంట్లో నా తప్పేముంది? అందరూ నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? సరే అందరూ ఎందుకు నన్ను బ్లేమ్ చేస్తున్నారు?
అవన్నీ తీసుకున్నావు మళ్ళీ. ఆ రోజు నువ్వు గట్టిగా మాట్లాడి చెప్పొచ్చు కదా. అరే నేను ఆ రోజు కూడా గట్టిగా మాట్లాడిన నువ్వు కావాలంటే వీడియో మీరు కూడా చూడండి. అప్పుడు స్టార్టింగ్లో ఏమన్నారు, ఫ్రెండే మంచి ఫ్రెండే అన్నారు. సడన్గా టెడ్డీ డే రోజు మాత్రమే వచ్చి ప్రేమనా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే అవును అప్పుడు ప్రేమ అని చెప్పినారు. అప్పటి వరకు నేను నిజంగా ఏమనుకున్నా ఫ్రెండ్, ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా విష్ చేసుకుంటారు, ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నేను ఆ మైండ్ సెట్లో ఒక మాట చెప్పు, ఎవరు చేసినారు ఫ్రెండ్స్? అరే ఎవరు ఫ్రెండ్స్ చేయరా? ఎవరు చేసినారు చెప్పు. సరే నేను పండుగ గిఫ్ట్ ఇవ్వనా? నేను పండు నాకు ఇచ్చిన, ఏమి ఇచ్చినావు? క్లాత్స్ ఇచ్చిన. ఇచ్చినావు అటు ఇటు లెక్కెడుతున్నావు. ఏమి ఇచ్చినావు అంటే క్లాత్స్ ఇచ్చిన. సో గైస్ నాకు నిజంగా ఇవన్నీ నా వల్ల అవుతుంది అని అందరు చెప్తున్నారు, కానీ నాకు నిజంగా దాస్ ఇక్కడ లేదని చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నాకు వాయిస్ వినంగానే కట్ చేసినాడు, నాకు అది ఇంకా తట్టుకోలేకపోతున్నా. వాడు ఇగ్నోర్ చేస్తే నాకు ఇంకా బాధ ఎక్కువ వస్తుంది. సో ఒక్కసారి మళ్ళీ దాస్ని ఎలాగైనా కాంటాక్ట్ చేసి మాట్లాడడానికి మళ్ళీ ట్రై చేస్తా. Bye guys.